సో స్టోరీ బిహైండ్ దిస్ పిక్చర్ అనమాట. మీకు ఈ పిక్చర్ చూసినప్పుడు ఏం గుర్తొచ్చింది, అసలు ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి. ఇది నా ఫస్ట్ బర్త్డే. నా ఫస్ట్ బర్త్డేకి ఆల్రెడీ చరణ్ గారు ఆఫ్ కోర్స్ నాకన్నా ఆయన కేక్ తినేస్తున్నారా, తీసుకుని తినేస్తున్నారా నోట్ బుగ్గలు గిల్లింది. బుగ్గలు గిల్లారు. ఈ వీడియో ఎవరికి తెలియదు. ఈ వీడియో నేను చూసాను, నాకు గుర్తులేదు అప్పుడు 1 year అప్పుడు నాకేం గుర్తుంటుంది. సో చరణ్ గారిని చిరంజీవి గారు ఇలా ఇద్దరు ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ఊరికే తన బుగ్గలు గిల్లాను అంతే. The red one is mine. Me. Oh, that's you. And the right one is ఈ రెడ్ వెల్వెట్ కేక్. ఇది నా చిన్నప్పుడు నేనే. నాకు ఆ సడన్ గా చూస్తే అయాన్ గుర్తుకొచ్చాడు, సేమ్ అయాన్ లాగా. అందుకే ఆ ఫోటో తీసి పెట్టాను నెట్ లో. నాకు సేమ్ చూస్తానికి అయాన్ నేను 4 or 5 ఉంటాను. చూస్తుంటే అయాన్ గుర్తొచ్చాడు చెప్పి ఆ ఫోటో తీసి పెట్టా. ఇది ఒక క్షణం షూటింగ్ అప్పుడు తీసి. కానీ జనరల్లీ చిన్న కొడుకు ఇంట్లో అల్లరి అల్లరి బాగా చేస్తూ మంచిగా ఉంటాడు. అయ్యాను పెద్ద కొడుకు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే. ఇది మేము ఆల్రెడీ చూసాం డాన్స్, మోస్ట్ వైరల్ క్లిప్. I was this fat chubby kid. ఆల్మోస్ట్ టీనేజ్ వరకు కూడా అంతే ఉన్నారు కదా. till 14-15. దట్ వాజ్ ఆ క్లిప్ కూడా ఉంటది కదా, మీరు అల్లు అర్జున్ గారు వరల్డ్ లోనే బెస్ట్ కరాటే అని చెప్పి ఛాంపియన్ అని చెప్పి చెప్తా ఉంటారు. It has really worked for you, na? No. Oh my God. I lost all my weight when I was 17. యా ఓకే. యాక్చువల్లీ మీరు అలా ఉండుంటే ఇప్పుడు కూడా చబ్బీగా బడ్డీ టెడ్డీ మీకు పేరు పెట్టారు. I thought I was a gangster. Zoom ji. I thought this was full na face look zoom ji. I thought I was like total gangster. సో ఈ ఫోటో షూట్ ఉంది కదా, చిన్నప్పుడు చిరంజీవి గారు ఎవ్రీ 1-2 years కానీ లేకపోతే ఎవ్రీ ఇయర్ కానీ పిల్లలందరికీ ఇలాగ ఒక డ్రెస్ ఏమైనా వేయించి మెమరీస్గా ఉంటాయి. వీళ్ళు పెద్ద అయ్యాక చిన్నప్పుడు మేము ఇలా ఉన్నాం, మా చిన్నప్పుడు ఫోటోలు ఏమి ఉండేవి కావచ్చు, మాకు ఎలా ఉన్నాం మాకు తెలిసేది కాదని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా ఫోటో షూట్ తీసేవారు. అది కాకుండా ఆయన దగ్గర ఇంకా ఇంట్లో ఉన్నాయి అన్ని మేజర్ ఈవెంట్స్. మా బర్త్డేస్, ఏ కజిన్ అయినా, దీపు, హనీ, విద్యా, చరణ్, బన్నీ, ఎవరి బర్త్డే ఉన్నా అప్పట్లో 80s 90sలో క్యాంప్ కార్డర్ అనేది వెరీ రేర్. ఈచ్ క్యాసెట్ చాలా ఎక్స్పెన్సివ్. అందరి దగ్గర క్యాంప్ కార్డర్స్ ఇంట్లో ఉండేవి కాదు. సో మా ఈవెంట్స్ అన్నీ ఆయన అప్పట్లో టేప్లో రికార్డ్ చేసి పెట్టారు. ఆయన ఇంటికి వెళ్తే ఇన్ని క్యాసెట్లు ఉండేవి. ఆ క్యాసెట్లన్నీ ఇప్పుడు మళ్ళీ డిజిటల్లో కన్వర్ట్ చేసి పెట్టారు. సో మాకు గుర్తులేవని అంటే 2-3 years అప్పుడు ఎలా ఉంటాం ఏం చేసి ఉంటాం మాకు గుర్తులేదు కదా. ఆ వీడియోస్ అన్నీ తీసి పెట్టారు. ఈ ఫోటోషూట్ కూడా చిరంజీవి గారు ఆయన ఇంట్లో ఆర్గనైజ్ చేశారు. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను చరణ్ గారు ఉన్నారు, బన్నీ గారు, చరణ్ గారు, ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి కాంబినేషన్ తీశారు. సో ఐ థింక్ దిస్ వాజ్ వెన్ ఐ వాజ్ 7-8 years అప్పుడు. అన్న ఇంకొక రూల్ కూడా ఉందంట కదా, అంటే ఎవ్రీ సండే కలుస్తా ఎక్కడున్నా అందరూ అదే కలుస్తూ ఉంటారంట కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఎవ్రీ సండే కదా, మంత్లీ వన్స్. ఈ లాస్ట్ టైం ఎప్పుడు కలిసారన్న అందరూ కలిసి? లాస్ట్ ఐ థింక్ మేలో అనుకుంటా. మే జస్ట్ కొన్ని మంత్స్ మిస్ అవుతాయి. ఇప్పుడు కొందరు పనిలో ఉంటారు, షూటింగ్ ఎక్కువ మంది లేరు అన్నప్పుడు ఇంక పెట్టం. బట్ ఇయర్లీ అట్లీస్ట్ ఒక 5-7 times. సో ఇది వరకు ఒకళ్ళు ఫారెన్ వెళ్తే చాలా గొప్ప విషయం. అప్పట్లో 90sలో ఫారెన్ వెళ్తే అసలు డ్రాప్ చేయడానికి ఒక 10 మంది, ల్యాండ్ అయినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి ఒక 10 మంది ఉండేవారు. సో మా తాతగారు ఏదో ఫారెన్ ట్రిప్ వెళ్ళేసి వస్తే అందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినాం ఎయిర్పోర్ట్. అప్పుడు తీసిన ఫోటో అది. ఇది ఎవరి బర్త్డే ఇది అసలు? ఇది ఎవరు ఐ థింక్ ఇది చిరంజీవి గారు చెన్నైలో ఇల్లు. సో ఐ థింక్ అక్కడ శ్రీజ కానీ రామ్ చరణ్ గారి బర్త్డే ఉంటుంది. చూసారా మా అన్నయ్య చైనా మీద ఉంది అప్పటి నుంచే. ఓకే. ఇది అందరూ యాక్టర్స్ అయ్యాక అందరూ ఆల్రెడీ డెబ్యూ చేసాము. ఐ థింక్ 2014 అప్పుడు పిక్చర్ అనుకుంటా. హీరోస్ అందరూ చిరంజీవి గారి ఇంట్లో దిగి ఉంది. ఇది మా ఇంట్లో దిగింది. ఐ థింక్ కరెక్ట్గా అకేషన్ గుర్తులేదు. నా ఫోటోలోకి జూమ్ చేసి చరణ్ గారు మిస్ అయ్యారు. నా ఫోటో చూసావు చిన్నప్పటి నుంచి జాలీన్ ఉంది. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ మీరు పెట్టిన కమెంట్ అద్భుతంగా ఉంది. దానికి అంటే ఐదర్ ఫ్యాన్, ఫ్రెండ్, ఫ్యామిలీ మెంబర్ ఎవరు వచ్చినా అదే ఎఫెక్షన్, అదే లవ్. నేను నిజంగా చూసాను అది 2-3 పార్టీస్లో చూసా. మామూలుగా అక్కడ సర్వ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే గెస్ట్లు, డ్రైవర్లు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎవరిని అడిగినా కూడా అన్ని మందు కింద పక్కన పెట్టేసి ఇప్పుడు నన్ను ఇలా కౌగిలించుకున్నాను కదా, వాళ్ళని కూడా ఇలాగ కౌగిలించుకుని పట్టుకుని దిగడమే చూశాను అంటున్నా. ఇప్పుడు నేనేదో హీరో లేదా యాక్సెస్ నాకు ఉంది లేకపోతే చిన్నప్పుడు నేను తెలుసని ఇలాగా ప్రేమ ఆప్యాయతతో కాకుండా వాళ్ళందరినీ కూడా అంతే ఫ్రెండ్లీగా. సో వాళ్ళకి ఏంటంటే మన అన్న ఫీలింగ్తో వస్తారు కదా వాళ్ళు.
ఆ రిసీవింగ్ వాళ్ళకి అదే, వాళ్ళు ఏ హైతో వచ్చారో తారక్ని చూస్తున్నామని అంతకన్నా ఎక్కువ హైతో వెనక్కి వెళ్ళడం చూశాను అనమాట. సో చాలా పేషెంట్గా ఇస్తాడు తన ఫొటోస్ అందరితోటి. సో దట్ ఐ అడ్మైర్. అది నిజంగా రాశాను. నిహారే అల్లరి పిల్ల. దిస్ వాజ్ మేబీ 10 years బ్యాక్. అప్పుడు ఇంకా చిన్నపిల్ల అంటున్నా. యాక్చువల్లీ ఆ వ్యాక్స్ స్టాట్యూ తీసుకురావాలి. ఎందుకు తీసుకురావడం కదా అందరికీ తెలుస్తుంటే కదా. అల్లు అర్జున్ గారు వ్యాక్స్ స్టాట్యూతో మీరు తీసుకున్నారు కదా. 15 years బ్యాక్ టూరిస్ట్ గా వెళ్ళాం. మేడం టు సోర్ట్స్.